36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు 2025 ముగింపు కార్యక్రమం ఒంగోలు ఉప రవాణా శాఖ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి భద్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని, ముఖ్యంగా రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిటిసి సుశీల, మేయర్ గంగాడు సుజాత, ఎంఈలు కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, జగదీష్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్, రవి నాయక్, ఏవో శ్రీనివాసరావు, సుధాకర్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మన పట్టణంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ముఖ్యంగా అదేవిధంగా హర్షితి కాలేజీ వాళ్ళు కూడా వారి యొక్క విద్యార్థులని మేము కండక్ట్ యొక్క విద్యార్థులని రకరకాల వాకథాన్స్ కి, ర్యాలీస్ కి, మరి ఇతర కార్యక్రమాలకి వారందరూ పాల్గొనేటట్టు చేసి మరి ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు భద్రతా నియమాల మీద ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన కల్పించడానికి ఈ 3 కాలేజీల యాజమాన్యాలు, వారి ప్రతినిధులు, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మాకు ఎంతో సహకరించారు. వారందరికీ కూడా సభాముఖంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా వారికి కృతజ్ఞతలు మనం చప్పట్ల కొడతం ద్వారా తెలియచేయాలని చెప్పి ఒకసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక్కసారి అందరూ గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ వారు చేసినటువంటి గొప్ప పనిని అభినందించాల్సిందిగా మీ అందరినీ మేము కోరుతున్నాము. వెహికల్ వస్తే ఆఫ్టర్ హెల్మెట్ పెట్టుకోవాలి, లోపల లేకపోతే పంపించాలి. అన్న 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 వెనక్కిరా. మేడం మేడం సెల్ ఒకసారి వెనక్కి పంపించాలి. అని పెట్టుకున్న వాళ్ళకి లోపలికి వెళ్ళడు. ఓకే గుడ్. ఓకే అమ్మా. కార్యక్రమాలని వినూత్నమైన రీతిలో నిర్వహించి సమాజంలోని సార్ ప్లీజ్ కమాన్ టు ద డయాస్ అండ్ ఆక్యుపై యువర్ సీట్ సార్. మరి వీరికి మన అసిస్టెంట్ మోటార్ పలుకుదాము. తర్వాత చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించడానికి గత 30 రోజులుగా జిల్లాలోని అన్ని ప్రాంతాలలో మేడం గారికి తెలియజేద్దాము. థ్యాంక్ యూ. అలంకరించడానికి వేదిక మీదకి వచ్చి వాసిస్తాము. తదుపరి యశస్విని గారిని వచ్చి మన పట్టణ మేయర్ గారిని కోరుతున్నాము. 36వ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇది ముగింపు ప్రోగ్రాం. మనము 16/1/25 నుంచి 15/2/25 వరకు కూడా ఈ మాసోత్సవాలు మొత్తం కూడా డే వైజ్గా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము. ఆ డే వైజ్ ప్రోగ్రామ్స్లో మనము 16వ తారీఖున ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఫ్లెక్సీలు, బ్యానర్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు మేడం గారి దగ్గర. అట్లానే 17వ తారీఖున
వాలంటీర్స్తో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరిగింది. 18వ తారీఖున అవేర్నెస్ అండ్ హెల్త్ చెకప్ తీసుకోవడం జరిగింది. లారీ ఓనర్స్ అండ్ ఆటో డ్రైవర్స్కి కూడా చేయడం జరిగింది. ఈ ర్యాలీలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు జెండా ఊపి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే మనము రెడ్డి గారు శాసనసభ్యులు వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. అట్లా 11 రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో మెయిన్ కారణం వచ్చేసి మనకి అవేర్నెస్ ఉంది, కానీ నెగ్లిజెన్స్ మేనర్ అనేది ఎక్కువగా ఉంది. పిల్లలు ఇద్దరు ఎక్కాల్సిన 2 వీలర్స్ మీద 3-4 ఎక్కడము, హెల్మెట్స్ లేకపోవడము, సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల మనకి మ్యాక్సిమము పెద్ద యాక్సిడెంట్స్ అయితే ఏమీ లేవు, కానీ 2 వీలర్స్ మీద ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రూరల్ ఏరియాస్లో వాటిల్లో అక్కడంతా కూడా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్స్ మీద జరుగుతున్నాయి, వితౌట్ హెల్మెట్స్ మీద జరుగుతున్నాయి. 2 వీలర్స్ మీద 1 వెహికల్ 1 డెత్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము స్టేట్లో కూడా ప్లేస్ ర్యాంక్లో కూడా మనం ముందుకు వెళ్ళిపోతున్నాము. ఈ 2 వీలర్స్ ఎక్కువ ఈ యాక్సిడెంట్స్ ఏవైతే మనం తగ్గించుకోగలుగుతామో మనము ప్రమాదరహిత జిల్లాగా మనకి ప్రకాశం జిల్లా నిలబడడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా మీ అందరి చేతుల్లోనే ఉంది. మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మనం ఏదైతే డ్రైవ్ చేస్తున్నామో స్టీరింగ్ మన చేతిలో ఉన్నప్పుడు మన మైండ్ ఎక్కడ ఉంటుంది, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, మనం వెళ్ళేటప్పుడు 2 వైపులా రోడ్ను చూసుకోవాలి. అట్లానే ముందేం జరుగుతుంది వెనకేం జరుగుతుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఇది అవుతుందో, నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుందో దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగటం ఉంటుంది. అట్లానే కారు డ్రైవర్స్ ఆగి ఉన్న వెహికల్స్ని ఎక్కువగా కొడుతున్నారు. అవేంటంటే స్పీడ్ మీద వెళ్ళడం, నిద్రావస్థలో వెళ్ళడము, ఆగి ఉన్న వెహికల్స్ని గుద్దటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఇదంతా కూడా మన బాధ్యతే. ఎవరో వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ అవేర్నెస్లో మనకేదో చేస్తారు అనేదానికంటే కూడా మనకున్నటువంటి అవేర్నెస్ని మనం ఇంకొకళ్ళు పంచి మనం ఆ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండటానికి మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లానే మేడం లాస్ట్ ఇయర్ మనం డిఆర్ఎస్సి మీటింగ్ ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం మేడం. ఈ మీటింగ్స్లో మనము డిఆర్ఎస్సిలో అప్రూవల్ ఇప్పించుకొని లార్జ్ వెహికల్స్ అంటే భారీ వాహనాలన్నీ కూడా చీమకుర్తి నుంచి మనకి ఇక్కడ నెల్లూరు ఇటువైపు వెళ్తూ ఉంటాయి మేడం. వాటిని మనము ట్రాఫిక్ ఇట్లా టౌన్లోకి ఎంటర్ కాలేయకుండా కిమ్స్ హాస్పిటల్ మీద కూడా హైవే ఎక్కేటట్లు మనం ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది మేడం. అట్లానే ఆటో రిక్షా స్టాండ్స్, పికప్ పాయింట్స్ ప్లస్ ఫుడ్ కోర్ట్స్ కూడా మేడం మనం డిఆర్ఎస్సిలో పెట్టి అప్రూవల్ ఇప్పించాం మేడం. అట్లానే సింగరాయకొండ దగ్గర లైన్ మార్కింగ్ అనేది ఫ్లైట్ ల్యాండింగ్ అనే దాని దగ్గర అక్కడ కూడా మనం డిఆర్ఎస్ అప్రూవల్ ఇప్పించి అదంతా కూడా సెట్ చేశారు మేడం. అట్లా జనవరి 16th నుంచి 36th నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ మనం జరుపుకుంటున్నాము. డిటిసి గారు చెప్పారు, ప్రతిరోజు కూడా డిఫరెంట్ ఒక్కొక్క కార్యక్రమం. లాస్ట్ 30 days నుంచి మన ప్రకాశం జిల్లాలో మంచి కార్యక్రమం నిర్వహించి స్టేట్లోనే చాలా బాగా చక్కగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చేశారు. ముందుగా నేను డిటిసి మేడం గారికి వారు ఆఫీసర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు డిటిసి గారు చెప్పారు, అంటే మన ఈ లాస్ట్ 1 monthలోనే ఎక్కువ మందికి ఈ రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగింది. అంటే ఎందుకు మీ అందరికీ కూడా తెలుసు రోడ్డు సేఫ్టీకి మనం ఏమేమి చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది. కానీ ఒక నెగ్లిజెన్స్ వలన ఆ టైంలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అంటే ఏమవుతుంది, త్వరగా మనము బండి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది అనే ఒక నిర్లక్ష్యం, ఏమవ్వదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, అప్పుడే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు డిటిసి గారు చెప్పారు, ప్రతి మంత్ కూడా జిల్లాలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్, ఎన్హెచ్ నుంచి, ఆర్ఎండ్బి నుంచి, పంచాయతీ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, అంటే రోడ్ సేఫ్టీని ఒక ప్రధాన అంశంగా డిస్ట్రిక్ట్లో ప్రతి మైనా కూడా
చర్చించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద కమిటీ మీటింగ్లో ఏమైతే డిస్కస్ చేస్తామో దానికి వెంటనే దాన్ని అమలు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మన జిల్లాలో ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వలన రోడ్ యాక్సిడెంట్ జరగకూడదని, అది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి. వారు ఎక్కడైనా సరిగా రోడ్ సేఫ్టీ మెషర్స్ పాటించలేదంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ దానిపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతున్నది. మనం ఎంత చేసినా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఇక్కడ నాకు ముందు మాట్లాడిన మేయర్ గారు కూడా చెప్పినట్టు ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో ఒక ఆహ్వానం రావాలి. వారు రోడ్ సేఫ్టీ మెషర్స్ని పాటించాలి, తప్పకుండా పాటించాలి అనే ఒక రెసల్యూషన్ తీసుకోవాలి. అప్పుడే మనము ఏదైతే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయో దాంట్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మీరు కానీ మీ ద్వారా ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, అందరికి కూడా డిస్ట్రిక్ట్ ప్రజల అందరికి కూడా ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు రోడ్ల మీ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యక ముందు మీ ఇంటిలో ఉన్న వారి గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు లేదంటే మీ ఇంటిలో ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా అవుతారు, మీ పిల్లలకు వారి ఫ్యూచర్ ఏమవుతుంది, మీరు ఒక్కరు చేసిన తప్పు వలన మీ ఎంటైర్ ఫ్యామిలీ బాధపడతారు, వారు ఎఫెక్ట్ అవుతారు. ఇది మాత్రం మీరు ఆలోచించుంటే మనకు రోడ్ యాక్సిడెంట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. అటువంటి అవగాహన మీరు ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఇది రోడ్ సేఫ్టీ మంత్, ఈ ఒక్క మంత్ మనం జరుపుతాము. ఈరోజు ముగింపు కార్యక్రమం ఇది మనకు కంటిన్యూ అవుతుంది. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. దీంట్లో మీరు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఏదైతే మీకు అవగాహన ఉందో అది మీ మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి అని కోరుతూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఫర్ ద లాస్ట్ 1 month నుంచి బాగా ఆర్గనైజ్ చేసినందుకు నేను డిటిసి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ రాజేష్ గారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. మన జిల్లా కలెక్టర్ మేడం గారికి కూడా మేమంతా మన డిటిసి గారిని కోరుతున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.